హాయ్ అండి, ఇది సాటర్డే డైట్. సండే పెట్టడం కుదరలేదు, అందుకే ఈ రోజు పెడుతున్నాను. సండే డైట్ చేయలేదా అంటే సండే కూడా డైట్ చేశాను, కానీ ఆ వీడియో అయితే తీయలేదు. ఈ వీడియో పెడతాను. సాటర్డే కదండి, ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హర్బల్ వారి ఇంకా టీ అయితే తాగుతున్నాను. ఈ టీ తాగడం వల్ల పరగడుపున ఈ టీ తాగడం వల్ల కొంచెం వెయిట్ లాస్ అనేది తగ్గుతారనమాట. ఆల్రెడీ నేను డైట్ చేస్తున్నాను, డైట్ మీద ఇంకా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కొంచెం ఇంకా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ ఇంకా గుమ్మడికాయ జ్యూస్ అయితే చేసుకున్నాను, మా ఆయనకి కొంచెం ఇచ్చాను, నేను కూడా తాగేసాను. కొంచెం అందులో ఏంటంటే మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని తాగాను. కొంచెం గంజి తాగినట్టే ఉందనమాట, పర్లేదు అనిపించింది, తాగలేనేమో అనుకున్నాను. నెక్స్ట్ హర్బల్ వారి ఇంకా ప్రోటీన్ షేక్ అయితే తీసుకుంటున్నాను. ప్రోటీన్ షేక్ తాగే టైంకి నేను 10 అయిపోయింది అనమాట. 10 కల్లా నేను ప్రోటీన్ షేక్ అయితే తాగాను. ఈ ప్రోటీన్ షేక్ తాగడం వల్ల నాకు మధ్యాహ్నం వరకు ప్రోటీన్ షేక్ తాగే టైంకి నాకు అన్ని పనులు అయిపోతాయి. టిఫిన్ గిన్నెలు, టిఫిన్ చేయడం అన్ని పనులు అయిపోతాయి. ఆ పనులన్నీ అయిన తర్వాత ప్రోటీన్ షేక్ అయితే తాగుతాను. తాగిన తర్వాత మళ్ళీ వంట పని అయితే చేసుకుంటాను. వంట పని ఏంటంటే మా పిల్లలకి వంట చేసేసాను, నేను కూడా పెసరట్టు అయితే వేసుకున్నాను. కొంచెమే పిండి ఉండేదన్నమాట, కొంచెమే పిండి ఉండడం వల్ల కొంచెం ఒక పెసరట్టు వేసుకున్నాను. దాంతోపాటు సలాడ్ అయితే చేసుకున్నాను. కంపల్సరీ ప్రతిరోజు మధ్యాహ్నం పూట సలాడ్ అనేది తీసుకోవాలన్నమాట. సలాడ్ తీసుకోవడం వల్ల కొంచెం ఆకలి అనేది మనకు తగ్గుతుంది, కొంచెం వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది. సలాడ్లో ఏమేమి వేస్తారు అని అంటే సలాడ్లో ఏమైనా వేసుకోవచ్చు, అది వెయిట్ లాస్ ప్రోడక్టే వేసుకోవాలన్నమాట. గ్రీన్ పీస్ కానీ, స్వీట్ కానీ బాయిల్డ్ చెన్న, ఇంకా ఆనియన్, టమాటా, కీరా, క్యారెట్ ఇవన్నీ వేసుకొని, పెరుగు వేసుకొని, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని మంచిగా కలిపేసి తినేయాలి. నెక్స్ట్ సలాడ్ పెసరట్టు తినేసిన తర్వాత 3 అవుతుంది అనమాట. మజ్జిగ చేసుకున్నాను మిక్సీలో, ఇంకా మజ్జిగ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పెప్పర్, సాల్ట్ వేసుకొని బాగా కొంచెం జింజర్ కూడా వేసుకొని బాగా మిక్స్ పెట్టేసి తాగేసాను. చాలా బాగుంది అనమాట. సమ్మర్ కాబట్టి ఇంకా డ్రింక్ ఎక్కువ 4 అయిందనమాట. 4 కల్లా నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. గ్రీన్ టీ తాగిన తర్వాత వాకింగ్ అయితే ఏంటక్క చిన్న బాబుకి పట్టుకొని వాకింగ్ చేస్తాను అనుకుంటున్నారు కదా, ఇంకా మా చెల్లి మా మేనగాడులు అయితే వచ్చారు మధ్యాహ్నమే. ఇంకా వాడికి పట్టుకొని ఒక అర్ధగంట సేపు వాకింగ్ అయితే చేశాను. చిన్న టైం పాస్ అయితే. రాత్రికి డిన్నర్ లోకి వచ్చేసి పొద్దున చేసిన సలాడ్ ఉండేది, అది వచ్చేసి కప్పు అయితే తీసుకున్నాను. ఈ సలాడ్ తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాం. సాటర్డే కాబట్టి ఇంకా స్నానం చేసేసి పూజ చేసిన తర్వాత సలాడ్ అయితే తినేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.